2024లో సంక్రాంతికి వచ్చిన సినిమాల మీద ఉన్నంత వార్తలు గాని, న్యూస్ గాని, హైప్ గాని అంతకుముందు ఎప్పుడు సంక్రాంతి టైంలో లేవు. అయినప్పటికీ కూడా చాలా భారీ పోటీ మధ్య, అంచనాల మధ్య వచ్చినటువంటి ఆ సినిమాలో 'హనుమాన్' నాసామిరంగా మాత్రమే సూపర్ హిట్ అయ్యాయి. కమర్షియల్‌గా వర్కౌట్ అయినటువంటి సినిమాలు. ఆ తర్వాత జనవరిలో వచ్చిన సినిమాలు ఏవి పెద్దగా ఆకట్టుకోలేదు. కమర్షియల్‌గా కూడా ఆడలేదు. పెద్దగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. సో ఫిబ్రవరిలో వచ్చే సినిమాల మీద ఆడియన్స్ కాన్సంట్రేషన్ అంతా ఉంది. ఫిబ్రవరి 2న కూడా చాలా సినిమాలు ఆల్మోస్ట్ 8 సినిమాలు రిలీజ్ అయితే ఈ 8 నుంచి కూడా మాక్సిమం అందరి అటెన్షన్ని ముందు నుంచి తీసుకున్నటువంటి సినిమా 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్'. ఈ సినిమా కమర్షియల్గా కూడా మంచి విజయం సాధించే దిశగా వెళ్తూ ఉంది. మంచి టాక్ కూడా ఉండటంతో 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' ఉంది. అయితే సంక్రాంతి టైం నుంచి కూడా టాలీవుడ్తో పాటు ఆడియన్స్ దృష్టి అంతా ఫిబ్రవరి 9న వచ్చే సినిమా 'ఈగల్' మీద ఉంది. 'ఈగల్'కు సోలో రిలీజ్ ఇస్తామన్నటువంటి ప్రామిస్ నిలబెట్టుకుంటారా లేదా అన్న డిస్కషన్ ఒకవైపు అయితే, సోలోగా మాత్రమే రిలీజ్ అయ్యి అన్ని థియేటర్లో ఈ సినిమా ఒక్కటి మాత్రం ఏం చేయగలుగుతుంది, దానికి కొత్త పోటీ ఉంటేనే కదా తెలుస్తుందనే ఒక డిస్కషన్ కూడా ఉంది. ఓవరాల్గా చూసుకుంటే 'ఈగల్'కు ఆల్మోస్ట్ సోలో రిలీజ్ డేట్ ఉంది. కాకపోతే ఒక్కరోజు మాత్రమే రవితేజ 'ఈగల్'కి సోలోగా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ సాధించుకునే అవకాశం ఉంది. దానికంటే ముందు వెనక మరో 2 సినిమాలు ఉన్నాయి. అలాగే 'ఈగల్'తో పాటు మరొక సినిమా కూడా ఉంది. 4 సినిమాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి, వాటి వివరాలు ఏంటి అనేది చూద్దాం ఒకసారి. ఫిబ్రవరి 9వ తారీఖున రవితేజ 'ఈగల్' సినిమా వస్తుంది. దాంతోపాటు అదే రోజున 'యాత్ర 2' విడుదలవుతుందని చెప్పేసి ముందు నుంచి అనుకున్నారు. కాకపోతే ఇప్పుడున్నటువంటి ఈ గందరగోళాన్ని కొంతవరకు అటు ఇటుగా గందరగోళం అంటే సోలో రిలీజ్ డేట్ ఇవ్వాలన్న మాట నిలబెట్టుకోవడం కోసం 'యాత్ర 2'ను ఒకరోజు ముందుగానే రిలీజ్ చేస్తున్నారు. అంటే ఫిబ్రవరి 8న 'యాత్ర 2' రిలీజ్ అవుతుంది. మనకి జీవ ప్రధాన పాత్రలో నటించాడు. అంతకుముందు 'యాత్ర' అనే సినిమాలో రాజశేఖర రెడ్డి చేసినటువంటి పాదయాత్ర నేపథ్యంలో తీసినటువంటి ఆ సినిమా మంచి విజయం సాధించింది. అదే దర్శకుడు మహి వి రాఘవ ఇప్పుడు 'యాత్ర 2' పేరుతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఓదార్పు యాత్ర, ఆ తర్వాత పార్టీ కోసం చేసినటువంటి యాత్ర, వీటన్నిటి నేపథ్యంలో ఆయన ఎట్లా అధికారంలోకి వచ్చాడు, ఆ క్రమంలో అతను ఎదుర్కొన్నటువంటి స్ట్రగుల్స్ ఏంటి, అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిళ్లు ఫేస్ చేశాడు, అటు జైలు శిక్ష, ఇవన్నిటికి సంబంధించినటువంటి ఒక సమాహారంగా ఈ సినిమా ఒక రకంగా చూసుకుంటే రేపు ఏపీలో రాబోతున్నటువంటి ఎలక్షన్ టార్గెట్గా ఈ సినిమా కనిపిస్తూ ఉంది. సో 'యాత్ర 2' ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ చూస్తే కంప్లీట్గా అదే పిక్చర్. జగన్మోహన్ రెడ్డి ఏదైతే వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఎదుర్కొన్నటువంటి సంఘటనలు, అతను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని ఆ ఇతివృత్తంగానే ఈ సినిమా కనిపిస్తూ ఉంది. వాటిని మరోసారి ఆడియన్స్ చూపించి కొంతవరకు సింపతి గెయిన్ చేసుకునే అవకాశం ఈ సినిమా ద్వారా కూడా ఉంది. అది పొలిటికల్గా కూడా మైలేజ్ వచ్చే అవకాశం ఈ 'యాత్ర 2'కు మనకు కనిపిస్తోంది. 9వ తారీఖున వచ్చేసి చూసుకుంటే మనకి రవితేజ 'ఈగల్' సినిమా ముందు నుంచి చెప్పినట్టుగా వాళ్ళు కోరుకున్న డేట్లోనే 9వ తారీఖున రవితేజ 'ఈగల్' సినిమా వస్తుంది. 'ఈగల్' సినిమా గురించి ఇప్పటికే ఒక మంచి అంచనాలు అయితే ఉన్నాయి. వాళ్ళు భారీగా ప్రమోషన్స్ కూడా చేసుకుంటున్నారు. రవితేజ చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నాడు. అఫ్కోర్స్ ఇంతకుముందు కూడా చాలా కాన్ఫిడెంట్గా చాలా సినిమాలు కనిపించాడు. బట్ 'ఈగల్' విషయానికి వచ్చేసరికి తన గెటప్ కానీ, ట్రైలర్లో పలికినటువంటి సంభాషణలు కానీ, మాడ్యులేషన్లో వేరియేషన్ కానీ, పవర్ఫుల్ డైలాగ్స్ కానీ, ఇలాంటివన్నీ కొంత హైప్ ఈ సినిమా క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ట్రైలర్ ఒక మంచి ఇంపాక్ట్ అయితే ఇచ్చింది. కంప్లీట్ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని వాళ్ళు చెప్తున్నారు, కానీ ట్రైలర్ చూసినప్పుడు మాత్రం అవుట్ మాస్ ఎంటర్టైనర్ లాగా ట్రైలర్ కనిపించింది. బట్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉంటాయి, అలాగే రైతులకు సంబంధించినటువంటి పత్తి రైతులకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటాయని కూడా మనకు తెలుస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 9న చెప్పినట్టుగానే వస్తుంది. రవితేజతో పాటు నవదీప్, అలాగే అవసరాల శ్రీనివాస్ కొంచెం కీ రోల్స్ చేస్తూ ఉన్నారు. మధుబాల కీ రోల్స్ చేస్తూ ఉంటే, హీరోయిన్ అని చెప్పలేం కానీ అనుపమ పరమేశ్వరన్ కూడా ఒక కీ రోల్ ప్లే చేసినట్టుగా తను ట్రైలర్స్ చూస్తూ ఉంటే మంచి ఇంటర్వ్యూస్లోనూ ప్రమోషన్స్లోనూ తను చెప్తా ఉన్నారు. కావ్య థాపర్ మెయిన్ హీరోయిన్గా నటించింది ఈ సినిమాలో. సో ఈ సినిమాకి దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మనాడు ఒక సినిమాటోగ్రాఫర్ నుంచి డైరెక్టర్ అయ్యాడు. అంతకుముందు 'సూర్య వర్సెస్ సూర్య' అని ఒక సినిమా కూడా తీశాడు. అదొక ఎక్స్పెరిమెంటల్ మూవీ. బట్ ఈసారి మాత్రం కంప్లీట్గా కమర్షియల్ ఎంటర్టైనర్తోనే అతను వస్తున్నాడు. మరి ఈ సినిమాతో అతను ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడు, కానీ సోలో రిలీజ్ డేట్ అనే అంశం మాత్రం వీళ్ళకి డే 1 మంచి రికార్డ్స్, మంచి కలెక్షన్ సాధించడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇక్కడ విశేషం ఏంటంటే, సోలో రిలీజ్ డేట్ అని చెప్తున్నప్పటికీ కూడా అదే రోజున ఫిబ్రవరి 9న రజనీకాంత్ నటించినటువంటి 'లాల్ సలాం' అనే సినిమా వస్తుంది. నిజానికి రజనీకాంత్ పేరు మీదుగా అది ప్రొజెక్ట్ అవుతుంది, కానీ ఆ సినిమాని ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్ట్ చేసింది. కాకపోతే రజనీకాంత్ అందులో ఒక కీ రోల్ ప్లే చేశాడు. మిగతా మెయిన్ మాత్రం మరొక హీరోలు, అక్కడ విష్ణు విశాలను మరొక హీరో, అతను మెయిన్ లీడ్ చేసినటువంటి సినిమా ఇది. కాకపోతే రజనీకాంత్ కొన్న ఇమేజ్ కానీ, ఆయన కూతురు డైరెక్ట్ చేయడం వల్ల వచ్చినటువంటి దీనివల్ల కానీ, రజనీకాంత్ పేరు మీదుగానే సినిమా బిజినెస్ అవి జరుగుతున్నప్పటికీ కూడా తెలుగులో ఇప్పటి వరకు మినిమం బజ్ ఈ సినిమా క్రియేట్ చేయలేదు. అసలు ఆ సినిమా వస్తుంది, సూపర్ స్టార్ రజనీకాంత్ నటించినటువంటి ఒక సినిమా 9వ తారీఖున విడుదల కాబోతుంది అన్నంత బజ్ ఇప్పటి వరకు తెలుగులో ఎలాంటి ఏదైతే క్రియేట్ అవ్వలేదని చెప్పాలి. అందుచేత ఆ సినిమాకున్న మైనస్ లో బజ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా 'ఈగల్'కి ప్లస్ అవుతుంది. అందుచేత ఒక రకంగా 'ఈగల్'కి అది సోలో రిలీజ్ డేట్ కానీ, ఇండస్ట్రీ కానీ, జనం కానీ చూసే అవకాశం ఉంది. ఇక చివరిగా వస్తున్నటువంటి సినిమా ఇది మనకు 'ట్రూ లవ్'.
ట్రూ లవ్ అనేటువంటి సినిమా తమిళ్లో ఆల్రెడీ ఒక మంచి సెన్సేషనల్ హిట్గా నిలిచింది. మణికంఠన్ హీరోగా నటించాడు. ప్రియా గౌరి అని ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి మనకి హీరోయిన్గా నటించింది ఈ సినిమాలో. ఒక హార్ట్ఫుల్ ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా ఈ కాలపు ఏదైతే ఇప్పుడు మనకు ఈ ఒక మోడర్న్ లవ్ స్టోరీస్ ఇప్పుడు ఉన్నటువంటి న్యూ ఏజ్ స్టోరీస్ అని చెప్పుకుంటారో ఆ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీగా ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, క్లీన్ లవ్ స్టోరీ అని చెప్పేసి కాలేజ్ నుంచి ఫ్యామిలీ ఎమోషన్స్ వీటన్నిటిని కలిపి మిక్స్ అయినటువంటి సినిమాగా ఈ సినిమా అని చెప్తున్నారు. ఈ సినిమా 10వ తారీఖు విడుదలవుతుంది. ఇప్పటిదాకా లాస్ట్ ఇయర్ బేబీ అనే కల్ట్ హిట్ ఇచ్చామని చెప్పుకుంటున్నటువంటి ఎస్కేఎన్ మారుతి ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో చూసుకుంటే మనకి ఈగల్, యాత్ర 2 తెలుగు సినిమాలు, ఈ ట్రూ లవ్, లాల్ సలాం అనేవి డబ్బింగ్ సినిమాలుగా వస్తూ ఉన్నాయి. ఈ 4 సినిమాల మధ్య పోటీ ఉంది. నిజానికి ఇండస్ట్రీ చెప్పుకున్నట్టు ముందు చెప్పినట్టు చూసుకుంటే ఈగల్ మాత్రమే సోలో రిలీజ్ డేట్ అన్నారు. బట్ పోటీ ఉంది. ఈ పోటీలో లవ్ స్టోరీ నెగ్గుతుందా లేకపోతే ఈ మిగతా యాక్షన్ సినిమాలు నెగ్గుతాయా అనేది ఆడియన్స్ ఆ 3 రోజుల్లో డిక్లేర్ చేస్తారు. సో 8వ తారీఖున యాత్ర 2, 9న ఈగల్, అలాగే రజనీకాంత్ లాల్ సలాం, 10వ తారీఖున ట్రూ లవ్ అనేటువంటి ఈ సినిమాలు వస్తూ ఉన్నాయి. మరి ఈ సినిమాల్లో లవ్ గెలుస్తుందా, యాక్షన్ గెలుస్తుందా? ఈ పోటీలో బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ హిట్ అందుకునేది ఎవరనేది చూద్దాం.